ఎలక్షన్స్ తర్వాత ఎవరికి వాళ్ళు ఇటు వైసీపీ గావచ్చు, కూటమి గావచ్చు, ఎవరికి వాళ్ళు గెలుస్తామనే ధీమాలో ఉన్నారు. సో, ఆ ధీమా అంటే వైసీపీ అయితే ఇప్పటి వరకు 150 అబోవ్‌నే ఇంకా ఒక సీట్ ఎక్కువే వస్తుందని జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఆ తర్వాత టీడీపీ వచ్చి ఈ మధ్య కాలంలో చాలా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. కూటమి గెలవబోతుంది. సో, కూటమి గెలిస్తే అంటే ఎన్‌డీఏ గూడా సెంట్రల్‌లో గెలవబోతుంది. సో, అక్కడ మినిస్టర్స్ 2 మినిస్టర్స్ తీసుకుంటాము. అలానే ఇక్కడ ఏపీలో గూడా కూటమి గెలుస్తుంది. టీడీపీ అధికారంలోకి వస్తుంది. వస్తే క్యాబినెట్‌లో ఎంతమంది ఉండాలి? ఎవరెవరుంటారు? అని కూడా చర్చలు జరుగుతున్నాయి. దీంతో మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ జకీర్ గారు ఉన్నారు. నమస్తే జకీర్ గారు. నమస్తే అండి. ఈ మధ్య డిస్కషన్స్ కొన్ని ఛానల్స్‌లో మనం చూస్తే ఈ కూటమి అధికారంలోకి రాబోతుంది. అంటే చాలా ఎక్కువగా గూడా చెప్తున్నారు. 150 వరకు గూడా వాళ్ళు గూడా చెప్తున్నారు. రైట్. మేము సీట్స్ గెలవబోతున్నాము. ఓకే. సో, ఒకవేళ వస్తే వాళ్ళు ఇంకా కొంత ముందుకు పోయి వాళ్ళ క్యాబినెట్స్‌ని గూడా డిసైడ్ చేసి చెప్తున్నారు. ఓకే. దీన్నెలా విశ్లేషిస్తారు మీరు? అంటే ఒకటండి, ఇప్పుడు జూన్ 4 అంటే కౌంటింగ్ వరకు ఆగడం అనేది మామూలుగా నైతికంగా ఎవరికైనా కూడా సరైన పద్ధతే తప్ప కౌంటింగ్ కాకముందే మనము విశ్లేషించవచ్చు. అంటే ఇప్పుడు ఏ జిల్లాలు, ఏ ప్రాంతాలు, ఏ సామాజిక వర్గాలు ఎటువైపు మొగ్గు చూపి ఉండొచ్చు, లేకుంటే పోలింగ్ సరళిని బట్టి అందులో పార్టిసిపేట్ చేసిన ఓటర్స్ని బట్టి మనం కొన్ని అంచనాలకు రావచ్చు. కానీ అప్పుడే కూటమి గెలిచినట్టు, కూటమి గెలిచిన తర్వాత ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయి ఏమిటి అనే చర్చలు పెట్టడం అనేది అది నిజంగా జర్నలిజం అనిపించుకోదు. అది 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 ఒకటేమో అత్యుత్సాహము, రెండోదేమో తమకు లభించిన ఆ పెయిడ్ ఏదైతే ఉంటుందో బహుశా ఆ కృతజ్ఞత భావం కూడా కావచ్చు. ఒకవేళ ఇప్పుడు అట్లా ఒక ఛానల్లో ప్రసారమైంది, ఒక వార్తా కథనం అనండి, విశ్లేషణ అనండి. ఒకవేళ రివర్స్ అయింది అనుకుందాం, వాళ్ళు ఏదైతే క్యాబినెట్ కూటమి వస్తుంది, వీళ్ళు మంత్రులుగా ఉంటారు, మంత్రులుగా తీసుకుంటారు, పదవులు వస్తాయి అని చేసిన విశ్లేషణ రివర్స్ అయితే, ఫలితం రివర్స్ అయితే ఏమిటి? వాళ్ళు ముఖం ఎక్కడ పెట్టుకుంటారు? అందువల్ల నేనేమంటున్నానంటే, ఒక ఛానల్ వాళ్ళు అట్లా ప్రసారం చేశారు. ఇంకా ప్రశాంత్ కిషోర్ ఇంకొక రకమైన క్యాంపెయిన్ చేస్తున్నాడు. ఆయన క్యాంపెయిన్కు సంబంధించిన బేస్ ఏమిటో ఇప్పటిదాకా ఎవరికి తెలియదు. అదొక మిస్టరీ. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున రామేష్ శర్మ అనే వ్యక్తి చేస్తున్నాడు. అండ్ ఐపాక్ నుంచే ప్రశాంత్ కిషోర్తో పాటుగా పనిచేసి విడిపోయిన వాళ్ళలో ఒక అతను జగన్ కోసం పనిచేశాడు. అది అయిపోయింది కాబట్టి చెప్తున్నా, పోలింగ్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. బట్ ఇప్పుడు ఈ లెక్కలు నేను ముందే చెప్పాను కదా, జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా మనం తీసుకుంటే దాన్ని బట్టి మనం ఒక అసెస్మెంట్కి రావచ్చు. అంటే అసెస్మెంట్ ఇన్ ద సెన్స్ కనీసం ఏంటంటే నియరర్ టు ఫ్యాక్ట్ అంటాం. అంటే నిజానికి దగ్గరగా చెప్పాలి ఎవరు చెప్పినా కూడా. ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటుంది ఏమిటి అంటే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ తన వైపు ఉన్నాయనుకుంటున్నాడు పక్కాగా. వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా లబ్ధి ఎవరైతే పొందారో వాళ్ళందరూ కూడా తన వైపు ఉన్నారని అనుకుంటున్నాడు. కనుక నాకు ఎట్టి పరిస్థితుల్లో అధికారం వస్తుంది అనుకుంటున్నాడు. ఇప్పుడు ఐపాక్ ఆఫీస్కి వెళ్ళడము 151 వస్తాయి, 150 వస్తాయి అనేది అదంతా కూడా కావాలని చెప్పిందే తప్ప ఏమిటి కాదు. నాకు తెలిసి వాళ్ళ అంచనాలన్నీ కూడా పవర్లోకి వస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. వేరాజ్ తెలుగుదేశం, బీజేపీ అండ్ పవన్ కళ్యాణ్ ఈ ఫ్యాక్టర్తో ఈ 3 పార్టీలు కూటమి అనుకుంటుంది ఏంటంటే, మేము అధికారంలోకి వస్తాము. ఎందుకంటే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత ఉంది కనుక మేము వచ్చేస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు కూటమి వస్తుందా లేకుంటే వైసీపీ వస్తుందా అనేది డిసైడ్ చేయవలసిన జిల్లాలు 6 జిల్లాలు ఉన్నాయండి. ఈస్ట్, వెస్ట్, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్. ఈ 6 జిల్లాలు 6 జిల్లాలు డిసైడ్ చేయాలి. ఈస్ట్ వెస్ట్లో 34, రాయలసీమలోని 4 జిల్లాల్లో 52. సో అప్పుడు ఎన్ని అవుతాయి? 76 అవుతాయి. ఈ 76లో ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు పవర్లోకి వస్తారు. అందులో ఎవరికి ఏ రకమైన డౌట్ లేదు. మనకి మ్యాజిక్ ఫిగర్ 88 కావాలండి. 88 కావాలి అంటే ఎక్కడో ఒక చోటు నుంచి మీకు మినిమం 35 to 40 రావాలి ఒక ఏరియాలో బల్క్గా. ఇప్పుడు మనకు కోస్టల్ రీజన్ ఉంది, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఇది ఒక అనుకుందాం, కోస్టల్ రీజన్ అనుకుందాం. మళ్ళీ బియాండ్ నెల్లూరు అటు ఏది మన ఉత్తరాంధ్ర,
మధ్యలో ఈస్ట్ వెస్ట్కి వచ్చిన సమస్య ఏంటంటే ఆ 2 జిల్లాల్లో తమకు ఇప్పటికైనా కూడా 18-17 వస్తాయని వీళ్ళు అంటున్నారు. ఎవరు? వైసీపీ. కానీ అదే సమయంలో కూటమి కూడా మేము ఈ 2 జిల్లాలను స్వీప్ చేస్తామని చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు 2019లో కడప, కర్నూలు, విజయనగరం, నెల్లూరు అండి, ఈ 4 జిల్లాలను వైసీపీ స్వీప్ చేసింది. అక్కడ టీడీపీ ఖాతా తెరవలేదు. ఓకే, నేనేమంటున్నానంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్, కాపు ఫ్యాక్టర్ అండ్ కూటమి, సో ఇన్ని బలాలు ఉన్నప్పుడు కూటమి ఈస్ట్ వెస్ట్ జిల్లాల్లోని 34లో మ్యాక్సిమం గెలవాలి. అంటే 30 దాకా గెలవాలి. ఓ 4 వైసీపీకి వెళ్ళినా కూడా 30 దాకా గెలవాలి. మరి ఆ పరిస్థితి ఉందా? మరి ఆ రకమైన ధీమాతో వాళ్ళు ఉన్నారా అంటే లేదు. సరే, వాళ్ళకు 10 పోతాయనే మాట్లాడుతున్నారు వాళ్ళే, తెలుగుదేశం వాళ్ళే పరోక్షంగానో ప్రత్యక్షంగానో వాళ్ళకు 8-10 పోవచ్చబ్బా, లేకుంటే 12 పోవచ్చబ్బా అంటున్నారు తప్ప మేము మొత్తం స్వీప్ చేసేస్తామనే పరిస్థితి లేదు. అదే దీనికి కాంట్రాస్ట్గా రాయలసీమలోని 52లో 2019లో వాళ్లకు 49 వచ్చాయి వైసీపీకి. 3 మాత్రమే కదా, బాలకృష్ణ అండ్ పయ్యావుల కేశవ్, చంద్రబాబు. సో 49 సీట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఒక 12 తగ్గాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే 3 ఉన్న చోట ఎవరు టీడీపీ 3 వచ్చాయి కదా, 3 నుంచి ఇంకొక 9 వచ్చాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 9 వస్తే అప్పుడు ఏమవుతుంది? టీడీపీకి 12 అవుతాయి, కూటమికి. ఓకే, 3+9 అని నేను చెప్పేది లెక్క 12 అవుతాయి. ఇక్కడ వైసీపీకి 40 ఉంటాయి యాస్టీస్గా. సో 9 సీట్స్ మేనేజ్ చేస్తున్నాను, 9 సీట్స్ దీంట్లో కలుపుతున్నాను నేను. ఓకే, దీంట్లో టీడీపీలో. అప్పుడు ఓకే, అప్పుడు ఏమవుతుంది? 12 సీట్స్ వీళ్ళకి వస్తాయి 52లో, అవుట్ ఆఫ్ 52 12 సీట్స్ టీడీపీ, 40 సీట్స్ వైసీపీ. సో ఇప్పుడు వైసీపీకి అధికారంలోకి రావడానికి నంబర్గా ఎంత కావాలి? 48 కావాలి. ఈ 48లో మీరు ఉత్తరాంధ్రలో 3, ఈస్ట్ వెస్ట్ 2, 5, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఎన్ని జిల్లాలు? 5ను 4, 9 జిల్లాలు ఉన్నాయండి. 9 జిల్లాలో జిల్లాకు ఒక 5 రావా? ఓకే, జిల్లాకు ఒక 5 వస్తే కూడా 45 వస్తాయి కదా. అక్కడ 40 ఆల్రెడీ ఉన్నాయి. బహుశా ఉత్తరాంధ్రలో విజయనగరం లాంటి జిల్లాలో స్టిల్ ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా బయటకు ఓపెన్గా చెప్తుంది ఏంటంటే మేము అక్కడ బాగా దెబ్బతిన్నాము అంటున్నారు. అంటే అక్కడ 1 or 2 మ్యాక్సిమం. రిమైనింగ్ అక్కడ ఉన్న విజయనగరంలోని 9లో గ్యారంటీగా 7 వీళ్ళకే వస్తాయి. సో నేను చెప్పేది అంటే ఇప్పుడు 7 అనేది ఎందుకు చెప్పాను క్లియర్గా అంటే ఇప్పుడు మనకి 45+40 కలిపితే కూడా 85 అవుతున్నాయి. ఇంకొక 3 తగ్గుతాయి. ఆ 3 ఇటువంటి చోట కావచ్చు. మర్చిపోయారు, విశాఖపట్నంలో కూడా 2019 లాంటి పరిస్థితి లేదు. అంటే టీడీపీ ఎంతైతే బాగా బలంగా మనకు ఎక్కువ సీట్లను కొల్లగొట్టిందో ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. ఇప్పుడు కొంత మేబీ వైసీపీ కూడా కొన్ని సీట్లను కైవసం చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది అంటే నేను ఇదంతా జస్ట్ అసెస్మెంట్ అండి, లెక్కలు ఇవన్నీ జస్ట్ అంచనాలు. టీడీపీ కూటమికి వాళ్ళకు ధైర్యం ఎందుకు లేదంటే ఇటువంటి లెక్కలని వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు ఎప్పుడైతే ఇప్పుడు నాకు నిన్న ఒకసారి చెప్పానండి, ఒక ఆయన సీనియర్ పొలిటీషియన్, ఆయన ఏం చెప్పారంటే, ఆయన గుంటూరులో ఉంటాడు. ఆయన ఏం చెప్పారంటే, ఏం లేదు సార్, మాకు రాయలసీమలో 1999లో ఏమో వచ్చాయట ఒక్కసారి ఫస్ట్ టైం 25-28 సీట్స్. ఆ స్థాయిలో వస్తే తప్ప మేము పవర్లోకి రాలేమని చెప్పాడు. ఎందుకంటే మిగతా అన్ని చోట్ల మీకు వైసీపీ ఉంది, టీడీపీ అన్ని చోట్ల లేదు కదా, 144 ఉంది. రిమైనింగ్ దాంట్లో 10 సీట్లు ఇది బీజేపీ, 21 సీట్స్ జనసేన, 31. సో 31 + 144. సో నేనేమంటున్నానంటే గుర్తు సమస్య కూడా కొన్ని చోట్ల వచ్చి ఉంటాయి, అందువల్ల అదొక సమస్య. వైసీపీ మొత్తం 175లో ఉంది కనుక వాళ్లకు ఎంత లేదన్నా ప్రతి జిల్లాలో, అంటే ఈవెన్ అంటే కృష్ణా, గుంటూరు లాంటి జిల్లాలు కూడా టీడీపీ కూడా మేము స్వీప్ చేస్తామని చెప్పట్లేదే. మాకు వచ్చేస్తే అక్కడ వైసీపీ 0 అని చెప్పమనండి. నెల్లూరులో 0 చెప్పగలరా వాళ్ళు? లేదు కదా. నెల్లూరులో కూడా ఈవెన్ వైసీపీ నాకు తెలిసి ఒక 3 to 4 గ్యారెంటీగా గెలుస్తుందండి. లాస్ట్ టైం అయితే మొత్తం గెలిచింది అనుకోండి 10కి 10. ఈసారి ఇప్పుడు ఉన్నారు కదా, ఆనం రామరెడ్డి లాంటి వాళ్ళు, కోటమిరెడ్డి సీతారెడ్డి లాంటి వాళ్ళు పొటెన్షియల్ లీడర్స్ ఉన్నారు కనుక మేబీ వాళ్ళకు 4 సీట్స్ దాకా పోవచ్చు.
కానీ రెవెన్యూ 6 సీట్లయితే ఉంటాయి కదా వీళ్ళకి. సో వైసీపీ ఎంత లేదనుకున్నా కూడా మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయనేదే ఎక్కువ మంది చెప్తున్న మాట అండి. కదా ఇంత డిస్కషన్ జరుగుతున్నాయి, విశ్లేషకులు కావచ్చు అందరూ కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. కానీ టీడీపీ వైపు నుంచి చాలా బెట్టింగ్స్ జరుగుతున్నాయి, బయట కూడా అది బాగా జరుగుతున్న విషయం. అలానే కొన్ని పత్రికలు కూడా ఏదైతే వీళ్ళు వైసీపీ చెప్తారు కదా ఎల్లో మీడియా అని, సో ఆ పత్రికల్లో కూడా బెట్టింగ్స్ గురించి కోట్లలో జరుగుతుందని ఇస్తున్నారు. ఇక్కడేమో వీళ్ళు అసలు కొన్ని మీడియా ఛానల్స్ అయితే వాళ్ళు చెప్పే ఎల్లో మీడియా ఛానల్స్ అయితే ఇంకా క్యాబినెట్ ర్యాంకింగ్స్ అంటే మినిస్టర్స్ ఎవరు ఉండబోతున్నారని. ఏంటి అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలా, లేకపోతే ఇక్కడ జనం కదా మోసపోతారు అంటే బెట్టింగ్స్ చేసినా ఏం చేసినా ఇవన్నీ నమ్మి, సో ఎలా చేస్తున్నారంటారు ఇవన్నీ? కాదండి, ఇప్పుడు ఓవర్ యాక్షన్ కాదు ఇది. సరే, మీరంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ యాక్షన్ ఇదంతా కూడా. ఎందుకంటే ఇప్పుడు గెలుపు ఓటములు అనేవి నేనేం చెప్తున్నాను, కౌంటింగ్లో కూడా లాస్ట్ రౌండ్ ముగిసేదాకా మనం ఎవరం చెప్పలేని పరిస్థితులు ఉంటాయి చాలా సందర్భాల్లో. పైగా మనం ఎన్ని లెక్కలు వేసుకున్నా కూడా ఒకటి స్పష్టంగా చెప్పగలిగినట్టే, ఆంధ్రప్రదేశ్లో ఈసారి జరిగిన ఎన్నికలు చాలా గట్టి పోటీలు జరిగాయి. దాన్ని మనం కాదడానికి లేదు. ఈవెన్ రాయలసీమ కూడా, అనంతపూర్ లాంటి జిల్లాల్లో కూడా 14 కాన్స్టిట్యున్సీస్లో చాలా స్ట్రాంగ్గా వైసీపీ కూడా మేము ఒక 12 గెలుస్తాము అనే పరిస్థితి లేకపోవచ్చు. నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఒక డిస్ట్రిక్ట్ గురించి. అట్లా కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఏదైనా సరే తీసుకోండి మీరు. అటువంటిప్పుడు ఏం జరుగుతుందంటే, సమస్య ఇక్కడ ఓట్లు వేసిన వాళ్ళ మైండ్లో ఉంది ఎవరికి వేసామనేది తెలుసు. ఇప్పుడు నేను ఓటేసి వచ్చానండి, నాకు తెలుసు ఓటు అనేది సీక్రెట్ కనుక నేను చెప్పలేను మీకు నేను ఎవరికి వేసానంటే మీరు అడిగితే. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఈ బెట్టింగ్లు అనేవి, ఈ బెట్టింగ్ మాఫియాకు సంబంధించి ప్రశాంత్ కిషోరు లేకపోతే కొంతమంది తెలుగుదేశం పార్టీకి భజన చేసే మీడియా ప్రతినిధులు వాళ్ళు ఏమైనా మాఫియాలో భాగస్వాములు అయ్యారా అనేది నాకు అనుమానం వస్తుందండి. రకరకాలుగా పెడుతున్నారు వాళ్ళు బెట్టింగ్లు. ఒక్క పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ ఓడిపోతాడా గెలుస్తాడా అనే దానిపైన 500 కోట్లు బెట్టింగ్లు నడుస్తున్నాయి యాజ్ ఆన్ టుడే. మొత్తం వాల్యూమ్ వచ్చేసి ఏపీ మొత్తంలో 20,000 కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతున్నాయి. ఇంకా ఇందులో ఏం చేస్తున్నారంటే, పోలింగ్ ముందు రోజు పెట్టిన బెట్టింగ్లను పోలింగ్ రోజు మార్చారు, పోలింగ్ తర్వాత మళ్ళీ మారుస్తున్నారు. ఈ బుకీలు వీళ్ళంతా ఉంటారు కదా, వీటికి కారణం ఏంటంటే ఒకటి మీడియా, ఒకటి ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు. వీళ్ళు తప్ప ఇంకా దేన్ని బేస్ చేసుకుని వాళ్ళు టీడీపీ మీద ఎక్కువ పెడతారు చెప్పండి. ఇప్పుడు టీడీపీ గెలవాలి అని అంటే ఎక్కడి నుంచి వాళ్ళకు రావాలి సీట్లు, ఎక్కడెక్కడ వాళ్ళకు ఏ పాకెట్స్లో ఎక్కువ సీట్స్ వస్తే వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసి 88 క్రాస్ చేసి 90, 95 వస్తాయనేది ఒక మిస్టరీ కదా. నేను అది రాదనట్లేదు. కూటమి ఆల్సో మేబీ విల్ ఫార్మ్ గవర్నమెంట్. మనకు టీడీపీ వస్తే ఒరిగేది లేదు, జగన్మోహన్ రెడ్డి వస్తే ఒరిగేది లేదు. ఇక్కడ పాయింట్ అది కాదు. టీడీపీ కూటమి గెలిచేస్తుంది, అయిపోయింది, జగన్ పని అయిపోయింది, జగన్ ఇంటికి వెళ్ళిపోతాడు అని బెట్టింగ్లు పెట్టడం కంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదు. అయితే బెట్టింగ్లు పెట్టే వాళ్ళందరూ కూడా ఏంటంటే, వాళ్ళు ఈ బెట్టింగ్ మాఫియా ఏం చేస్తుంటుందంటే ఎప్పుడు రీడ్ చేసుకుంటారు అనమాట. అరే ప్రజల పల్స్ ఎట్లా ఉన్నాయి, అట్లానే సర్వేల వాళ్ళు ఏం చెప్తున్నారు. ఇప్పుడు ఆరామస్థాన్ లాంటి వాడు ఉన్నాడు, ఆరామస్థాన్ అంటే క్రెడిబిలిటీ ఉన్నవాడు అని చాలామంది అనుకుంటారు. కనుక ఆయన ఒకరోజు ఒకటి చెప్తున్నాడు, తెల్లారి ఇంకోటి చెప్తున్నాడు. ఓకే, ఫస్ట్ రోజు కొంత వైసీపీకి ప్రోగా ఉందంటాడు, తెల్లారి గట్టిపోటీ అంటాడు. సో అన్నప్పుడు ఏమవుతుంది, వైసీపీకి అనుకూలంగా ఉంది అన్నప్పుడేమో వైసీపీ మీద బెట్టింగ్లు పెట్టేస్తారు. ఓకే, అది కూడా 1:2, 1:3 మీకు ఐడియా ఉంది కదా. ₹1,00,000 అంటే 3 లక్షలు, 2 లక్షలు అట్లా ఉంటుందన్నమాట. సో ఏం చేస్తారు, ఆరాబస్థాన్ అంటే ఒకటి ప్రశాంత్ కిషోరు, లేకపోతే ఇంకెవరో సర్వే సంస్థలు, వాళ్ళు చెప్పిన దాన్ని బేస్ చేసుకొని బెట్టింగ్లు పెట్టి జీవితాలు నాశనం చేసుకోవడం తప్ప అందులో నాకు తెలిసి ఎటువంటి సైంటిఫిక్ బేస్ ఉండాలి కదండి. సైంటిఫిక్ బేస్ బెట్టింగ్ల వాళ్ళకి అక్కర్లేదు. బెట్టింగ్లో కావాల్సింది ఏంటంటే డబ్బు సమకూర్చుకోవాలి అంతే. అంటే వాళ్ళు ఒక హైప్ క్రియేట్ చేస్తారనమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 1,00,000 మేరతో గెలుస్తాడు, ఒక హైప్ క్రియేట్ చేసి పారేస్తారు అంతే. ఎట్లా గెలుస్తాడు ఏంటి, ఏ సామాజిక వర్గాలు వేశాయి, ఎన్ని పోలయ్యాయి, 2,36,000 ఓట్లలో పోలైందేమో 1,90,000. అందులో అన్ని క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు అక్కడ. ఎస్సీ ఎస్టీ ఉంది, మైనారిటీ ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, బ్రాహ్మణ్స్ ఉన్నారు, కాపులు ఉన్నారు. సో కాపుల పోర్షన్ ఎక్కువ, 90,000 ఉన్నారు.
కాదనట్లేదు. 90,000 మంది పోల్ చేసి ఉంటారా? పోల్ అయింది 80.66 కదా. అక్కడ ఆ కాన్స్టిట్యున్సీ నాకు గుర్తులేదు, 78 79 అని అనుకున్నాం. అంతమంది పోల్ చేయరు కదా. కనుక ఏంటంటే బెట్టింగ్లు అనేది అదొక జూదం అండి, ఏం లేదు, సింపుల్. అది ఎట్లా అంటే ట్రెండ్, ఓకే మాలతి చెప్పారంటే ఓకే ఇది కరెక్టే ఉండొచ్చు, లేకుంటే దగ్గర చెప్పారంటే ఇది కొంత క్రెడిబిలిటీ ఉంది. ఎంతో చెప్పారు, అందుకే 2-3 పేర్లు ఆరామస్థాన్ లాంటివి, ప్రశాంత్ కిషోర్ లాంటివి. ఇప్పుడు వాళ్ళు ఎందుకు అట్లా చెప్తున్నారో మనకి వాడికి తెలియదు. ప్రశాంత్ కిషోర్ అయితే పాపం ఒకటే మాట విన్నాడులేండి, అంటే టీడీపీ కూటమి వస్తుందని చెప్తున్నాడు. ఆయన మరి ఏ బేస్ మీద చెప్తున్నాడు అని తెలియదు. ఆయన ఏమంటాడంటే నా అనుభవంతో చెప్తున్నా అంటున్నాడు. ఇప్పుడు నా అనుభవంతో చెప్తున్నా అని అంటున్నప్పుడు చాలామంది, నిన్న కూడా ఒక ఆయన అదే అనుభవంతో చెప్తున్నాను, అలానే పథకాలు డబ్బులు పనిచేసి ఓట్లు పడతాయి అనుకుంటే వైసీపీకి కుదరదని కూడా ఒక కామెంట్ చేశారు ఆయన. యాక్చువల్గా ఫస్ట్ టైం మీడియాకు ముందుకు వచ్చినప్పుడు ఈ విషయం మీద. సో అలాంటివి కూడా చేశాడు ఆయన, పథకాలు పనిచేయవు అందుకే నేను చెప్తున్నాను కూటమి రాబోతుందని అంటున్నారు ఆయన. ఓకే, అంటే పథకాలు తీసుకున్నంత మాత్రాన వాళ్ళు ఓట్లు వేయరనేది ఆయన థియరీ, ఆయన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నాడు. అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్తానండి, తెలంగాణ రిజల్ట్ని ఇక్కడ నేను ఒక నిమిషం చెప్తాను. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో సెకండ్ టైం ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయాడు. ఎన్నికలకు 1 నెల 2 నెలల ముందు నుంచే కేసీఆర్ కుటుంబ పాలన అండ్ కేసీఆర్ పరిపాలన అండ్ కేసీఆర్ అమలు చేసిన కార్యక్రమాలు సరిగ్గా అవి మెటీరియలైజ్ కాకపోవడం, వీటన్నిటి నేపథ్యంలో కేసీఆర్ను ఈసారి గద్దె దించాలి అనేది ప్రజల్లో ఒకటి బాగా బలపడిపోయింది, ఒక ఒపీనియన్. ఆ ఒపీనియన్ బలపడి తుఫానుగా మారింది, కొట్టేసింది. కేసీఆర్ను దించేశారు, గద్దె దించేసి 64 సీట్లతో కాంగ్రెస్ తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ నేను ఏపీకి వస్తున్నాను, ఏపీ రిజల్ట్స్కి వచ్చాను. ఏపీ ఎలక్షన్ సంబంధించి అటువంటి వాతావరణం అయితే మనకి ఎవరికి కనిపించలేదు. ఏది జగన్మోహన్ రెడ్డి గారిని 80% దించాలి అని ప్రజలు అనుకోవాలి. పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, చంద్రబాబు నాయుడు కాదు, లోకేష్ కాదు, బాలకృష్ణ కాదు, ప్రజలు అనుకోవాలి. తెలంగాణ ప్రజలు కేసీఆర్ గద్దె దించాలి అనుకున్నారు కనుక, కేసీఆర్కు వ్యతిరేకమైన ఒక వాతావరణం వచ్చింది కనుక కేసీఆర్ గద్దె దించి పారేశారు. అంటే ఆ రకమైన వ్యతిరేకతను జగన్ మూట కట్టుకున్నాడా లేదా అనేది మనకు రిజల్ట్లో తెలుస్తుంది. ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు నిజంగానే అటువంటి వ్యతిరేకత, మాకేదో డబ్బులు ఇచ్చేస్తున్నాడా, మాకు బిచ్చంలాగా వేస్తున్నాడు అని ప్రజలు అనుకొని, మాకు డబ్బులు అవసరం లేదు, మాకు అభివృద్ధి కావాలి, మాకు రోడ్లు కావాలి, మాకు ఫ్లైఓవర్లు కావాలి, మాకు మెట్రో కావాలి, మాకు ఎందుకండి ఈ డబ్బులు అని ప్రజలు అనుకొని, జగన్ మాకు కొద్ది అవసరం లేదు, మాకు చంద్రబాబు నాయుడే కావాలి, చంద్రబాబు నాయుడు అయితే మాకు ఒక హైటెక్ సిటీ వచ్చేస్తుంది అమరావతిలో అర్జెంటుగా, కృష్ణ పక్కన కట్టేస్తాడు అని ప్రజలు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి తిరస్కరించవచ్చు. సో ఇక్కడ పథకాలకు సంబంధించి ప్రశాంత్ కిషోర్ చెప్పిన దాంట్లో కొంత మాత్రమే నిజం ఉంటుంది, మొత్తం ఉండదు. అంటే ఎప్పుడైనా కూడా అవి కొంత వర్కౌట్ అవుతాయి, మరీ పూర్తిగా వర్కౌట్ కావని చెప్పడానికి లేదు. మీకు ప్రతి నెల 1వ తారీఖున వాలంటీర్ అనే వ్యక్తి ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నాడండి, లేదా ఇంకొక రకమైన సహాయం అందిస్తున్నాడు అనుకోండి. గ్రామ సచివాలయాలు కూడా పనిచేస్తున్నాయి. ఇవన్నీ సమాంతర వ్యవస్థలు లేకుంటే అసలు వ్యవస్థ నిర్వీర్యం చేశాడనేది అదొక మేధో చర్చ, పక్కన పెడదాం. కామన్ పీపుల్కు కావాల్సింది ఏంటంటే, ఈరోజు మనకు ఎవరు ఏమి ఇచ్చారు, మనం వాళ్ళ పట్ల కృతజ్ఞత ఉండాలా వద్దా అనేది పాయింట్. ఇక్కడ వాడు కృతజ్ఞతగా మన పైసలే మనకి ఇచ్చారు కదా అని వచ్చేది అనుకున్నాం, అప్పుడు ప్రశాంత్ కిషోర్ చెప్పి నిజమవుతుంది. అది మన ఇంటలెక్చువల్ థియరీ. అది నేను చెప్పేది అంటే, మన పైసలే పన్నుల రూపంలో తీసుకొని మనకు వెల్ఫేర్గా ఇస్తున్నాడు అనేది ఎంతమందిలో మీరు చెప్పగలరు? అంటే ఎంతమందికి అది కనెక్ట్ అవుతుంది? ఇప్పుడు అప్పర్ మిడిల్ క్లాస్, సంపన్నులు అండ్ ఎలైట్ పీపుల్, మీరు అంటే ఎడ్యుకేటెడ్, కొంత టీవీలో చర్చలో పాల్గొనే వాళ్ళు వీళ్ళంతా కూడా మాట్లాడతారు. పథకాలు ఏముందండి, పథకాలు అప్పులు చేస్తున్నాడు, ఇంకేదో చేస్తున్నాడు, ఆ డబ్బు మాదే కదా, జనం డబ్బునే జనానికి ఇస్తున్నాడు, దాంట్లో పెద్ద జగన్ చేసే గొప్పతనం ఏంది అని అనొచ్చు, నేను కాదనట్లేదు. కానీ కామన్ ఓటర్ ఎవడైతే ఉంటాడో వాడికి ఇవన్నీ అవసరం లేదండి, ఈ చర్చ అంతా అవసరం లేదు. వాడికి ప్రతి ఏటా అమ్మఒడి వస్తుందా, వైఎస్ఆర్ చేయూత వస్తుందా, లేకుంటే ఇంకా ఉన్నాయి కదా చాలా రకాల
స్కీమ్స్ ఇవి అందుతున్నాయా లేదా అనేది ఆ ఫ్యామిలీ ఆలోచిస్తుంది. ఇవి అందాలంటే జగన్ కొనసాగాలని అనుకునే వాళ్ళు ఉండవచ్చు. అదే ఎంత పర్సెంట్ ఉంటారో నేను చెప్పట్లేదు, డిపెండ్స్ ఆన్ అంటే పోలైన పర్సంటేజ్లో మహిళలు ఎక్కువ మంది ఓట్లు వేశారనేది ఒక ఇది జరుగుతోంది. అదే నిజమైతే ఉమెన్ ఓటర్ ఎటువైపు ఉంటారు అనేది ఒక కీలకమైన పాయింట్. ఉమెన్ ఓటర్సే విల్ డిసైడ్ ద గవర్నమెంట్ అండి, అది ఫైనల్గా నేను చెప్పాల్చుకుంది. ఇంకా ఇవన్నీ బెట్టింగ్లు ఇవన్నీ అదేదో టీవీ ఛానల్లో మంత్రులకు కూడా క్యాబినెట్లు బెర్తులు కేటాయించి హంగామా చేసి దానివల్ల పాపం తెలుగుదేశం వాళ్ళు తాత్కాలికంగా సంతృప్తి పడుతుండొచ్చు. పాపం మనకు గవర్నమెంట్ వచ్చేస్తుంది, ఫలానా టీవీలో చెప్పేశారు, నాకు ఫలానా పోర్ట్ఫోలియో వచ్చేస్తుంది అని వాళ్ళు తాత్కాలికంగా సంతృప్తి పడ్డం తప్ప మీకు ఏదైనా జూన్ 4 తర్వాతనే కదా. ఇప్పుడు జూన్ 9వ తేదీ ఉదయం 9:38 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రెండోసారి విశాఖపట్నం ప్రమాణ స్వీకారం చేస్తాడని బొత్స సత్యనారాయణ ఇంకా కొంతమంది మంత్రులు అనౌన్స్ చేశారు. చంద్రబాబు నాయుడుకు సంబంధించి అటువంటి స్టేట్మెంట్ ఎందుకు రాలేదనేది నా డౌట్. మీరు చెప్పండి, ఎందుకు రాలేదు? ఏమో కాన్ఫిడెన్స్ లోపించిందేమో మరి, లేకపోతే వాళ్ళకున్న రిపోర్ట్స్ రారని చెప్తున్నాయేమో. ఏం మనకైతే తెలియదండి. వైసీపీ ఎలక్షన్స్ తర్వాత వైసీపీలో ఉన్నంత ఉత్సాహం అనండి, లేకపోతే మళ్ళీ మనం వస్తున్నాము అనే ఒక నమ్మకం అనండి, అది ఎందుకు టీడీపీ కూటమిలో అయితే బాగా లోపం కనిపిస్తుంది, ఎక్కడో మైనస్ కనిపిస్తుంది. మీరు చెప్పినట్టుగా రిపోర్ట్స్ సరిగా అందకపోవడమా, లేకుంటే వాళ్ళు ఆశించినట్టుగా అన్ని చోట్ల పోల్ కాలేదా, అంటే ఓట్ ట్రాన్స్ఫర్ కాలేదా? ఇప్పుడు నాగబాబు ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చారు, చూసారా మీరు? విన్నాను. ఏది ఆయన వాళ్ళతో పార్టీ అభ్యర్థులందరితోటి 21 మందితో ఆయన ఇది పెట్టాడు, ఏమంటారు దాన్ని, టెలికాన్ఫరెన్సా సంథింగ్ అంటారు, ఏదో పెట్టి మాట్లాడి అదే జూమ్ కాల్లో మాట్లాడట. 21 గెలుస్తామని చెప్పాడట నాగబాబు. ఇంకా 21 జనసేన గెలిస్తే ఇంకా అక్కడికి 160 వచ్చేసినట్టు నాకు తెలిసి. ఏది 160 దాకా వచ్చేస్తాయి అంటున్నా. 10-15 జగన్కి వస్తాయి అకార్డింగ్ టు నాగబాబు. అంతేగా 21 వాళ్ళకి వచ్చి 144 వీళ్ళకి వచ్చి, ఎవరికి టీడీపీకి వచ్చి, సరే బీజేపీ మైనస్ చేద్దాం, వస్తే రావా, ఎందుకంటే అంటే వాళ్ళకి పార్లమెంటు సీట్స్ మీద ఉన్నంత హోప్ అసెంబ్లీ మీద లేదు. ఎక్సెప్ట్ నాకు తెలిసి విశాఖ నార్త్ విష్ణుకుమార్ రాజు లాంటి వాళ్ళు ఐ థింక్ ఒకరిద్దరు పొటెన్షియల్గా ఉన్నారు, గెలిచే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు, కాదనట్లేదు. కానీ రిమైనింగ్ చోట వాళ్ళకి బీజేపీకి అంత సీన్ లేదు. బట్ నేనేం చెప్తాను, ఇదంతా ఎగ్జాగరేషన్ అండి, కావాలని అంటే తమ పార్టీ క్యాడర్లో మరీ నీరసపడిపోకుండా కొంత ఒక బూస్ట్ ఇద్దాం అని చేసే ప్రకటనలు మినహా నిజంగా కూడా ప్రాక్టికాలిటీ కనిపించట్లేదు అంటున్నాను నేను. మనం ఎప్పుడు ఏది ఎవరు మాట్లాడినా కూడా వాస్తవాలకు దగ్గరగానే మాట్లాడదు. వాస్తవాలు మాట్లాడకండి, వదిలిపెట్టండి. అంటే ఎన్నో ఉంటాయి దాని సమస్యలు, వాస్తవం మాట్లాడితే ఏమవుతుంది ఏమో భయం ఉంటాయి. కనుక నియర్ టు ఫ్యాక్ట్ అంటాం మనం. వాస్తవానికి దగ్గరగా మనం ఏమైనా మాట్లాడితే వినేవాడైనా సరే చూసేవాడైనా సరే అరే ఇతను కొంత లాజిక్గా ఉంది అనుకోవచ్చు. ఈవెన్ ప్రశాంత్ కిషోర్ క్రెడిబిలిటీ ఉండొచ్చు, ఆయన చెప్పితే లక్షల మంది చూస్తుండొచ్చు, కానీ నాకు తెలిసి దాన్ని నమ్మడం లేదు చాలామంది. ప్రశాంత్ కిషోర్ చెప్పింది డైరెక్ట్ నంబర్ కూడా చెప్పాడు కదా, 50 సీట్లు అని చెప్పాడు వైసీపీకి. సో ఎక్కడి నుంచి 50? ఇప్పుడు మనం అనుకున్న రాయలసీమలో 52 ఉన్నాయండి, అందులో వీళ్ళకి 25-30 రావాలి కదా మరి, ఎవరికి, టీడీపీ కూటమికి. అప్పుడే కదా వీళ్ళకి 50 వచ్చేది. ఇప్పుడు ఉత్తరాంధ్రలో వీళ్ళకి ఎట్లాగా వస్తాయి వైసీపీకి, ఈస్ట్ వెస్ట్లో కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో మీకు రామచంద్రపురం దగ్గర నుంచి ఇంకేంటి నా దగ్గర ఉండే లిస్ట్ సంథింగ్ కొన్ని కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, పక్కాగా వైసీపీ గెలిచే కాన్స్టిట్యున్సీ కనీసం 6-7 ఉన్నాయి ఈస్ట్లోనే. మళ్ళీ వెస్ట్లో అక్కడ కూడా ఒక 5-6 ఉన్నాయి, మినిమం 10-12 గ్యారంటీగా ఆ రెండింటిలో అవుట్ ఆఫ్ 34లో వచ్చే అవకాశం ఉంది. 2014 రిపీట్ అవుతుందా, 2019 రిపీట్ అవుతుందా అనేది ఇంపార్టెంట్ అండి. అంటే ఒక బాటమ్ లైన్ చెప్పదలుచుకుంటే 2019లో మీకు వైసీపీ చాలా గెలుచుకుంది సీట్లు ఈస్ట్ వెస్ట్లో.
అంతకుముందు 2014లో అదే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో టీడీపీ గెలుచుకుంది. దానికి కాంట్రాస్ట్ అంటే దానికి భిన్నంగా రిజల్ట్ వచ్చింది. రివర్స్లో వచ్చింది టీడీపీ వైసీపీ. సో ఈసారి నాకు తెలిసి ఆ రెండు పార్టీల మధ్య బహుశా మిశ్రమంగా ఉండవచ్చు రిజల్ట్స్. సో థ్యాంక్ యూ సో మచ్ జకీర్ గారు. జకీర్ గారు చెప్పినట్టు ఇప్పుడు బయట జరుగుతున్న డిస్కషన్స్ అన్నీ కూడా సైంటిఫిక్గా లేవు. ఈ బెట్టింగ్ పెట్టే వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. బెట్టింగ్ని సపోర్ట్ చేయట్లేదు, బట్ పెట్టే వాళ్ళు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. ఏదైతే కూటమి రాబోతుంది అన్న ప్రచారం విస్తృతంగా సాగుతుందో అదంతా కూడా బేస్లెస్ అని చెప్తున్నారు జకీర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, థ్యాంక్ యూ. Please subscribe Dot News.